సార్ యాజ్ ఏ ఆపరేషన్ మేనేజర్గా చాలా చూస్తూ ఉంటారు. సో స్టూడెంట్స్ అందరూ కూడా ఎలాంటి డౌట్స్తో వస్తుంటారు, పేరెంట్స్ కూడా వచ్చేటప్పుడు కూడా ఎలా ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు, మీ ఆపరేషన్స్ ఎలా ఉంటుంది? జనరల్‌గా మా దగ్గరికి డిఫరెంట్ డిగ్రీ హోల్డర్స్ వస్తారు మేడం. డిఫరెంట్ డిగ్రీ హోల్డర్స్. బీటెక్‌లో ఆల్ బ్రాంచెస్, డిగ్రీలో ఆల్ బ్రాంచెస్ వాళ్ళు వస్తారు. వాళ్ళు ఫస్ట్ ఏంటంటే మాకు ఏ ప్రోగ్రామింగ్ రాదు, కొత్త ఐటీ ఫీల్డ్ అంటారు. వాళ్ళకేంటంటే మేము బేసిక్స్ నుంచి నేర్పిస్తాం. అసలు సాఫ్ట్‌వేర్ అంటే ఏంటి, ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్స్ ఏంటి, స్టెప్ బై స్టెప్ తీసుకెళ్తాం. స్క్రాచ్ లెవెల్ నుంచి మొదలు పెడతాం కాబట్టి వాళ్ళు ఈజీగా ఫీల్ అవుతారు. ఆల్రెడీ కంప్యూటర్ సైన్స్ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు ఏంటంటే వాళ్ళకి కొంత ప్రోగ్రామింగ్ ఐడియా ఉంటుంది. వాళ్ళు కొంచెం స్పీడ్‌గా కోపప్ అవుతారు. కొంచెం నాన్ ఐటీ వాళ్ళు స్లోగా వస్తారు. వాళ్ళ పేరెంట్స్ కూడా అదే అడుగుతారు. అంటే మా పిల్లలు గటన్ కాగలుగుతారా? రూరల్ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చాము, తెలుగు మీడియము, ఇంగ్లీష్ కోపప్ అవ్వగలుగుతారా అంటారు. అయితే మేము ఇక్కడ ఏంటంటే కమ్యూనికేషన్ స్కిల్స్ క్లాసెస్ పెడతాం. రోజు సెమినార్ ఉంటుంది, మాక్ ఇంటర్వ్యూస్ ఉంటాయి. వీటి ద్వారా ఏంటంటే వాళ్ళకి ప్రజెంటేషన్ స్కిల్స్ బాగా వస్తాయి. దట్ టు 4-5 మంత్స్ మాతో ట్రావెల్ చేస్తారు కాబట్టి ఈజీగా ఫ్లో వస్తుంది, ప్రజెంటేషన్ ఫ్లో. ఒక ఇంటర్వ్యూవర్ ముందు ఎలా చెప్పాలి, ఎలా ఆన్సర్ చేయాలి, ఈజీగా వస్తుంది. అట్లా వాళ్ళ పేరెంట్స్ కూడా ఒక 2-3 మంత్స్ చూసిన తర్వాత మా పిల్లవాళ్ళు చాలా డెవలప్మెంట్ కనపడిందని, అంతకు ముందులా లేడు అని వాళ్ళు ఫోన్ కూడా చేస్తారు. వాళ్ళని మేము ప్రతి మంత్ కూడా ఇన్వైట్ చేస్తాం ఇన్స్టిట్యూట్‌కి. వచ్చి వాళ్ళ పెర్ఫార్మెన్స్ తెలుసుకోండి అని. వాళ్ళు కూడా చూస్తారు ఇంప్రూవ్‌మెంట్. చాలామంది పేరెంట్స్ కూడా అలాంటి మంచి ఫీడ్‌బ్యాక్ ఇచ్చారు. ఓకే. అట్లా కూడా.